ఆలయాలకు ముఖేష్ అంబానీ భారీ విరాళాలు ప్రకటించారు. తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకి 100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. 2 లక్షల మందికి అన్నప్రసాదం అందేలాగా కూడా కొత్త వంటశాల ఏర్పాటు చేసే విధంగా కూడా విరాళాన్ని ప్రకటించారు. ఇక రాజస్థాన్లోని నాథ్ ద్వారా ఆలయానికి 50 కోట్లకు పైగా కూడా విరాళాన్ని ప్రకటించారు. కేరళలోని గురువాయూర్ ఆసుపత్రికి తొలి విడతగా 15 కోట్ల విరాళాన్ని ఇచ్చారు. ఇక ఒక్క రోజే 3 ప్రముఖ ఆలయాలను సందర్శించారు ముఖేష్ అంబానీ. అలిపిరి నడకదారులో ప్రత్యేకంగా కూడా షెడ్ల నిర్మాణం వీటన్నిటి కోసం కూడా ఇప్పుడు ఈయన విరాళాలు ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఒక్కరోజే 3 ప్రముఖ ఆలయాలను సందర్శించి కూడా ప్రజాసేవ కార్యక్రమాల కోసం కోట్లలో కూడా భారీ విరాళాలు ప్రకటించారు. తిరుమల, కేరళలోని గురువాయూర్, రాజస్థాన్లోని నాథ్వారా ఆలయాలకు ఆయన 165 కోట్లకు పైగా కూడా విరాళాలను ప్రకటించి ఇప్పుడు వార్తల్లోకి నిలిచారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఒక్కసారే కూడా కోట్లలో కూడా ఇటు 2 ఆలయాలకి, ఒక హాస్పిటల్కి కూడా విరాళం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని వెనక ఏమైనా ప్రత్యేక కారణం ఉందా, లేకపోతే కేవలం సందర్శన సమయంలో ఈ విరాళాలు ఇచ్చారా? ఎస్ రేణు, ముఖేష్ అంబానీ అంటే పదే పదే దేవాలయాలకు వెళ్తుంటారు. తరచుగా పాటు మన తిరుమల కానీ అలాగే దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. తాను ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు, లేదంటే తాను ఏదైనా కొత్త ఆలోచన ఏదైనా చేయబోయే కొత్త ప్రాజెక్టులు ఇలాంటి టేకప్ చేసే సమయంలో ఎక్కువగా తిరుమల కుటుంబంతో రావడం, లేదంటే తానొక్కరే రావడం, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అటు మన తిరుమలలో కొన్ని చోట్ల అలిపిరి మెట్ల మార్గంలో భక్తులకు ఇబ్బంది లేకుండా, వర్షం అలాగే ఎండకు ఇబ్బంది లేకుండా రేకుల షెడ్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున, అక్కడ లైటింగ్ వంటివి కూడా ఆయన పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పలుమార్లు 2 కోట్లు 3 కోట్ల తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళం ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా భారీగా విరాళాన్ని ప్రకటించారు. దాదాపు 100 కోట్ల రూపాయలు తిరుమల వంటశాల కోసం, అంటే 2 లక్షల మందికి పైగా వంట చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వంటశాలలకు సంబంధించి 100 కోట్లకు పైగా ఆయన విరాళం ప్రకటించారు. అలాగే రాజస్థాన్ లోని ఒక ఆలయానికి 15 కోట్లు, అలాగే మరో ఆలయానికి గురువాయూర్ ఆలయానికి, ఇప్పుడు శ్రీకృష్ణుడి గురువాయూర్ ఆలయం ఏదైతే ఉందో కేరళలో, ఆలయానికి సంబంధించి 15 కోట్లు, అక్కడ ఆలయ ట్రస్ట్ ఆసుపత్రికి సంబంధించి 15 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరో ఆసుపత్రి రాజస్థాన్ లోని నాథ్వారా ఆలయానికి 50 కోట్ల రూపాయలు ఆయన ప్రకటించారు. ఇక కేదార్నాథ్ కు అలాగే మరికొన్ని ఆలయాలకు కూడా 15 కోట్ల వరకు విరాళాలు మొత్తం 180 కోట్ల రూపాయలు ఆయన విరాళంగా ప్రకటించడం జరిగింది. అటు మొత్తం కలిపి అంటే 2024-2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 600 కోట్ల రూపాయలు విరాళాలకి దేవాలయాలకు అలాగే క్రీడలకు సంబంధించి విరాళాలు ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా సహజంగానే ఆయన చేస్తూ ఉంటారు అనే విషయం అయితే మనం గతంలో కూడా వార్తల్లో చూసాము. ఇక ఇప్పుడైతే మరి దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా అంటే 100 కోట్ల రూపాయలు ఒక్కసారిగా 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం అనేది నిజంగా సంచలనమే. ఇప్పుడు అంటే ప్రముఖ వ్యాపారవేత్తలు ఎవరు కూడా ఈ స్థాయిలో విరాళాన్ని ప్రకటించిన సందర్భాలు అయితే ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. మరి కారణాలు ఏంటనేది చూద్దాం. గతంలో కూడా ముఖేష్ అంబానీ ఈ తిరుపతి రావటము, ఇక్కడికి రావటం కూడా జరిగింది. అయినప్పటికీ ఎప్పుడైనా కానీ ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించారా? లేదు, గతంలో ఆయన మామూలుగా ఏదైనా చేయాలి అనుకుంటే సొంతగా రిలయన్స్ వాళ్ళ ద్వారానే ఎక్కువగా ఈ నిర్మాణాలు కానీ ఏమన్నా చేపట్టిన పరిస్థితి ఉంది. అలాగే అన్నప్రసాదం ట్రస్ట్ కు మాత్రం విరాళాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. 2 కోట్లు 3 కోట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో అంటే 100 కోట్ల రూపాయలు తిరుమల ఆలయానికి ఆయన విరాళం ప్రకటించడం వెనక ప్రధాన కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియకపోయినా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఆయన చేపట్టబోతున్నారు, కొత్త రంగంలోకి ఆయన దిగబోతున్నారు అనేది అయితే ఇప్పుడు బలంగా వినపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా జాతీయ మీడియా కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే బయటపెట్టలేదు. అంటే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే సాధారణంగా ఆయన ఈ పలు రంగాల్లో ఇంకా అడుగు పెట్టాలి రిలయన్స్ అనేది కొంత పట్టుదలగా ఉన్నారు అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుమల ఆలయాన్ని కూడా ఆయన సందర్శించి ఉండవచ్చు అనే అభిప్రాయం కూడా వినపడుతుంది. చూడాలి పర్యాటన. కేవలం ముఖేష్ మాత్రమే రావటం జరిగిందా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతరులు ఎవరైనా వచ్చారా? ఇప్పుడైతే ముఖేష్ అంబానీ మాత్రమే రావడం జరిగింది. అలాగే ఆయనతో పాటు కొంతమంది సన్నిహితులు కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఒక్కరోజే 3 ఆలయాలను ఇప్పుడు ఆయన ఏదైతే విరాళాలు ప్రకటించారో అందులో గురువాయూర్ ఆలయం కానీ, శ్రీకృష్ణుడి గురువాయూర్ ఆలయం కానీ, అలాగే తిరుమల కానీ, అలాగే రాజస్థాన్ లో నాథ్వారా ఆలయం కానీ ఒక్కరోజే 3 ఆలయాలను ఆయన సందర్శించడం జరిగింది. సందర్శించిన వెంటనే ఎక్కడికక్కడ విరాళాలను కూడా వెంటనే అధికారులందరికీ కూడా ఏ ఆలయానికి సంబంధించిన అధికారులకు విరాళాలు అందించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్.
ఇక ఆదివారం వేకువజామున సుప్రభాత సేవ అనంతరం కూడా ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఆ దర్శించుకున్న సమయంలో కూడా నిత్యం కూడా 2 లక్షల మందికి అన్నప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి 100 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఇక ఈ కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకు లభించిన మహాభాగ్యమని కూడా రిలయన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇక దీంతో కూడా తిరుమల శ్రీవారి భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే తిరుమల వెళ్ళిన వారు స్వయంగా కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి అన్నదానాన్ని డెఫినెట్గా కూడా తినే వస్తారు. ఎంత ప్రముఖులు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ స్వామివారి ప్రసాద రూపంగానైతే అక్కడ చేసే అన్నదానాన్ని స్వీకరిస్తారు. అలాంటి దానికి ఒక శాటిలైట్ కిచెన్ని ఏర్పాటు చేయడానికి 100 కోట్లు ఇవ్వటం అంటే రోజు కూడా లక్షల్లో తిరుమలలో అన్నదానంలో కూడా తింటూ ఉంటారు. దానికి ప్రముఖంగా కూడా సేవలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక శాటిలైట్ కిచెన్ ద్వారానైతే ఇంకా ఈ అన్నదానంలోనైతే ఇప్పుడు మనం చూస్తే కేవలం కొన్ని వెరైటీస్ కొన్ని మాత్రమే అక్కడ ఇస్తూ ఉంటారు. ఇక ఈ వండటానికి కానీ వీటన్నిటికీ కూడా ఇంకొంచెం తొందరగా వండటము ఎప్పటికప్పుడు వండే విధంగా కూడా శాటిలైట్ కిచెన్ ద్వారానైతే బెనిఫిట్ అవుతుందని కూడా ఆలోచిస్తున్నారు. ఇంకా అనంతరం ఇటు ముఖేష్ అంబానీ రాజస్థాన్లోని నాథ్వారా ఆలయానికి వెళ్లారు. ఇంకా అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్లుగా కూడా తెలిపారు. ఇక వచ్చిన భక్తులందరూ కూడా ఉండేందుకు కూడా అక్కడ యాత్రికుల రాజస్థాన్లోని నాథ్వారా ఆలయం దగ్గర అయితే ఇప్పుడు తిరుమలలో కనుక వెళ్తే భక్తులు ఏ విధంగా ఉండటానికి అక్కడ సౌకర్యాలు కల్పించారో అదే విధంగా కూడా భక్తులు అక్కడికి వచ్చే యాత్రికులకి వీళ్ళందరికీ ఉండటానికి అక్కడికి వచ్చిన తర్వాత లగేజ్ అక్కడ పెట్టుకోవటానికి ఒకవేళ లేట్ అయినా కానీ అక్కడ ఉండేందుకు ఒక రాత్రి నిద్రపోయినా కానీ నెక్స్ట్ డే వెళ్లేందుకు కూడా ఆ యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్లుగా కూడా తెలిపారు ఈ 15 కోట్లతో. ఇక రానున్న 3 ఏళ్లలో కూడా మొత్తం కూడా ఈ ప్రాజెక్టు కోసం 50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతగానైతే 15 కోట్లనైతే ఇప్పుడు అందజేశారు. అలాగే కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి తన వంతు సహాయాన్ని ప్రకటించారు. ఇప్పుడు తొలి విడతగానైతే 15 కోట్ల చెక్కును ఇప్పుడు ఆలయ అధికారులకు అందజేశారు. ఇక ఒకే రోజు కూడా ఈ విధంగా 3 ఆలయాల్లో అన్నదానము వసతి వైద్యం వంటి సేవా కార్యక్రమాలకు అంబానీ ఈ విధంగా కూడా భారీ విరాళాలు ఇవ్వటం అయితే పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎన్నోసార్లు సందర్శించారు కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో కూడా విరాళాలు ఇవ్వలేదు. అంటే ఏదో ఒకట్లా అంటే దీని వెనుక బలమైన కారణమే ఉంది. ఆయన బలమైన కోరికతోనే ఈ విధంగా కూడా ఇన్ని కోట్ల విరాళాన్ని ఒకే రోజు 3 ప్రాంతాల్లో కూడా ఆయన ప్రకటించారు అంటూ కూడా దీని వెనుక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. सुभाष